సో మీరు ఓన్ గా ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ రాసారా మీ ఓన్ గా? రామ రామ ధర్మలమ సత్యకామ రణవీర విక్రమ. అంటే మీరు స్టేజ్ ఎక్కినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడిన రోజు ఉందా? అంటే బాలు గారు చనిపోయిన తర్వాత ఆయన మెమరీ కోసం ఒక షో పెడితే సంగీతం నేర్చుకోకపోయినా కూడా మీరు ఇంత బాగా పాడుతున్నారంటే రియల్లీ గ్రేట్ అసలు. పూలమ్మ పిల్ల పూలమ్మ పిల్ల అమ్మాయి జల్లో చెవది అన్న పూలమ్మ పిల్ల పిల్ల పల్లెరు కాయసు పుల్ల సిక్కి అల్లాడిన వేసే పల్ల పసిడి పచ్చని అరసే తుల్ల ధార పోస్తా ప్రాణాలు తన అడగాల. ఒక మంచి సింగర్ అని చెప్పొచ్చు. అంటే దాదాపుగా అందరూ పాటలు పాడడం అనేది కావచ్చు, కళాకారులకి ఏదన్నా చాలా ఇష్టం ఉంటది. కానీ ఆయన వైకల్యం అనేది పక్కన పెట్టేసి సో ఒక స్టెప్ ముందుకేసి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఒక స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చా. తను ఎవరో కాదు, సింగర్ ధనంజయ గారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో థ్యాంక్ యూ. సో అంటే దాదాపుగా ఇప్పుడు అంటే మీరు టీవీ వరకు కూడా మీరు వెళ్ళలేదు, జస్ట్ స్టేజ్ వరకే చేస్తున్నారు. సో ఎప్పుడు మీకు సినీ రంగంలో అవకాశాలు రాలేదా? అంటే మీకు సినీ రంగంలో అవకాశాలు వచ్చినా వెళ్ళలేదా? వచ్చినా వెళ్ళలేదనేంత లేదు. యాక్చువల్ గా కొన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కొన్ని ఓపెన్ అవుతున్నాయి. కొన్ని దాన్ని అందిపుచ్చుకోవడంలో మేబీ కొంచెం నేను వెనకబడుతున్నానేమో. సో అంటే ఇప్పుడు నాకున్న పరిస్థితి ఏంటంటే అండి, ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, ప్లస్ నాకు ఫ్యామిలీ బర్డెన్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ నేను ఒక రోజు ఎవరినో మీలాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఒక స్టూడియోకి వెళ్ళి తిరిగి రావడం అని కాదు. ఒక 10 సార్లు వెళ్ళి తిరిగి రావాలి, అది ఫిజికల్ ఇన్కన్వీనియన్స్. 10 సార్లు తిరిగినప్పుడు నేను ఫిజికల్ గా అది బేర్ చేయాలి, ప్లస్ ఫైనాన్షియల్ గా కూడా బర్డెన్ చేయాలి. ఇదన్నిటికీ నేను ఫ్యామిలీని వదిలేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ లైవ్లీహుడ్ నేను ఈవెంట్స్ చేస్తేనే నాకు లైవ్లీహుడ్ వస్తుంది. కాబట్టి అంటే 2 రకాలుగా నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఈ ప్రాసెస్ లో. ఎవరన్నా ఇప్పుడు ఒక శ్రీనివాస్ గారు అని ఒక ఆయన రైటర్ ఉన్నాడు, పాట నాకు పంపించారు. ఇది వర్కౌట్ అయితే మేబీ సింగ్ పాడుతుండొచ్చు. ఇంకొక ఆయన కూడా ఒక పాట థీమ్ ఇచ్చి పాడగలవా, బాలు గారు వాయిస్ కావాలి అన్నట్టు అడిగారు. జనరల్ గా పాడి వినిపించాను, చాలా బాగుంది, మనది ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు నీకు సాంగ్ నీకు ఉంటుంది అని చెప్పేసి ఒక ఆయన అన్నారు. సో మీకు బాగా నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒక మంచి పాట పాడండి. నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో జాడే మరచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే, ప్రేమంటే నీ అగచాట్లో మన కలయిక తెలిపినవే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఎరుకన్నులు సోలెనులే, ఓ చలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అధరము దరము నడుమను ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో ఒక క్షణమొక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, చలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. సూపర్. అంటే ఒకళ్ళ పేరు చెప్పమన్నారు కాబట్టి ఐ హాడ్ టు టెల్ వన్ నేమ్. బట్ కిరవాణి గారు ఇట్ వాజ్ ఆస్కార్ విన్నర్. అండ్ బిఫోర్ దట్ ఆల్సో ఇట్ వాజ్ ఎంత మంచి మెలోడీ అని. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆస్కార్ విన్నర్ పాటల కంటే కూడా ఇంకా బెస్ట్ సాంగ్ కిరవాణి గారు చేశారు ముందే. సో మీకు ఫీమేల్ లో ఎవరు బాగా ఇష్టం సింగర్? అందరి ఇష్టం అండి.
అంటే బాగా ఇష్టంగా ఎవరు పాడుతూ ఉంటారు మీరు? సుశీలమ్మది చాలా బాగుంటది, హ్మ్. లతా మంగేష్కర్ బాగుంటది. లతా మంగేష్కర్ పాటలైతే నేను కొన్ని సోలో సాంగ్స్ నేనే పాడతాను. అవునా? ఒక 4 లైన్స్ పాడండి ఏదైనా లగ్ మంచి పాట. జాగలే కెఫే ये हसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले. సూపర్. సో ఇప్పటివరకు అన్ని మనం మెలోడీ సాంగ్సే విన్నాం కాబట్టి ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఫోక్ సాంగ్స్‌తో క్లోజ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. ఒక మంచి మాస్ మీ 'సీతాఫల్ మండిలో' బాగా ఫేమస్ ఉన్నటువంటి బోనాల సాంగ్ ఏదైనా మా వాళ్ళ కోసం పాడండి. జనరల్ గా నేను సినిమా పాటలే పాడుతుంటాను కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది మూవీ సాంగ్ పాడతాను. ఓకే. ఒక మంచి ఫోక్ ఇట్లా ఉండాలసలు. మీ సికింద్రాబాద్ గుర్తుకు రావాలి మా అందరికి. జనరల్ గా నేను తక్కువ అదే పాడుతుంటాను. ఫోక్ చాలా తక్కువ పాడతారు. మెలోడీని బట్ ఎక్కువ ఓకే, పాడేలా ఉన్నారు కాబట్టి. మాయదారి మైసమ్మ. సూపర్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ, మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ, ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ, గవరబెట్టి మమ్ము గవరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జర పరేషాని జయ్యకే మైసమ్మ, గావరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జర పరేషాని జయ్యకే మైసమ్మ, మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ, స్కాములన్నీ గాము చేసి సరదాగా బతుకుతున్న బిచ్చగాళ్ళ ఇష్యూతోని చచ్చి సగం అవుతున్న మైసమ్మో, ఓ సమ్మా, బెరులోని పోరి ఉత్తరమేసి మైసమ్మ, నా క్యారెక్టర్ దేవానా చేసిపోయిందే మైసమ్మ, కాలేజీ క్యాంపస్ లో కాలు నిలవదే మైసమ్మ, ఆ కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయే మైసమ్మ, ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ, గావరబెట్టి మమ్ము గావరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జర పరేషాని జయ్యకే మైసమ్మ, గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జర పరేషాని జయ్యకే మైసమ్మ, సూపర్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ. మీ వాయిస్ ఎక్కువ మెలోడీకే చాలా ఇదనుకుంటా గదా! అంటే ఫోక్ అంటే. ఒకటి ఆ మధ్య ఒక పొలిటికల్‌ది ఆ! మున్సిపల్ ఎలక్షన్స్ కోసం పాడడం మొదలుపెట్టాండి. ఓకే. పాడితే అప్పుడు పాడారా? అప్పుడు ఆవిడ మ్యూజిక్ కంపోజర్ ఎవరైతే ఉందో ఆ! అది ఒక పాటని మార్చి పాడుతున్నమాట. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ ఆ పాట అదొకటిని, ఇంకోటి ఆ గట్టునుంటావా నాగన్న ఈ ఈ గట్టునుంటావా, గట్టునుంటావా ఈ పాట పాడుతుంటే ఆవిడ ఒకటే అంటుంది, నువ్వు ఎంత మాస్ సాంగ్ ఇచ్చినా మెలోడీ సాంగ్ మెలోడీగానే వెళ్ళిపోతుందని చెప్పేసి. సో మీరు రెగ్యులర్ గా లైవ్ షోస్ చేస్తూ అంటే ఉంటారు గదా! అది నా క్యారెక్టర్ అండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఎవరైనా పాడేటప్పుడు ఇట్స్ నాట్ దట్ దేర్ సాంగ్ కాదు. ఆ! ఇంపాక్ట్ అనేది వాళ్ళ యాటిట్యూడ్ గూడా ఉంటుంది. అవును. ఇప్పుడు నేనెప్పుడు సాఫ్ట్‌గా ఆలోచిస్తూ ఉంటాను. నా లోన్‌లీనెస్‌ని బీట్ ఔట్ చేయడానికి నేను ఎక్కువ పాటలు పాడుకుంటా. సో, ఓకే. ఆబ్వియస్‌లీ మనసుని కన్సోల్ చేసేది మెలోడీనే అయ్యి ఉంటదని నా ఫీలింగ్. సో, ఓకే. ఆబ్వియస్‌గా మెలోడీ సాంగ్సే ఎక్కువొస్తూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా లైవ్ షోస్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ పాట తీసుకొని పాడతారు మీరు? జనరల్‌గా 'శుక్లాంబరధరం' పాడతాము. హ్మ్. తర్వాత ఎస్‌పి చరణ్ గారి పాట పాడతారు. నేను ఓకే. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఇదొకటి పాడతాను. తర్వాత ఈ మధ్య రిలీజ్ అయిన 'సీతారామం'. ఇంతందం దారి మళ్ళిందా భూమి చీకై చేరుకున్నదా, ఇలాంటి పాట ఒకటి పాడతాను. సో అంటే ధనంజయ్ గారు మీకేంటంటే బాలు గారు ఒక 10 సాంగ్స్ లిస్ట్ ఇచ్చారని చెప్పారు గదా! అంటే రఫీ గారు ఆ! పాడినటువంటి సాంగ్స్ చాలా ఇష్టమైనటువంటి సాంగ్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అందులో మీకు బాగా నచ్చినటువంటి సాంగ్ ఏంటి? మీరు రెగ్యులర్‌గా ఏ సాంగ్స్ పాడుతూ ఉంటారు? ఆ 10 సాంగ్స్ నుండి ఒక సాంగ్. ఒకటి రఫీ గారిదే ఒక సాంగ్ ఉంటుందండి. ఓకే. చాలా మంది ఇష్టపడతారు. హ్మ్.
ఒక డ్యూయెట్ ఉంటుంది. డ్యూయెట్ గాని సోలోకి కూడా ఎక్కువ పాడుతుండే ఓకే. ఆ పాట. तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, ये उठे सुबह चले, ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, पलकों की गलियों में चेहरे बहारों के हंसते हुए, है मेरे ख्वाबों के क्या क्या नगर इनमें बसते हुए, ओ पलकों की गलियों में चेहरे बहारों के हंसते हुए, ये उठे सुबह चले, ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या సో ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? గుర్తుపెట్టలేదండి. కొన్ని ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఒకళ్ళు ఇచ్చారు, అలాగే అస్తిత్వం వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు బెస్ట్ సింగర్ అని చెప్పేసి. చాలా వచ్చినాయి కానీ అంటే అవార్డ్స్ అనే దానికంటే కూడా ఏదో ఇచ్చారు గుర్తింపు అనేది మాత్రం కంపల్సరీ వచ్చిందని చెప్పొచ్చు. గుర్తింపు వచ్చింది. చాలా ఉన్నాయి, అది నాకు ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు. బట్ ఏంటంటే అంటే ద బెస్ట్ థింగ్ ఐ ఫీల్, మనం పాడినప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం చూసారా, చూడంగానే ఇప్పుడు ఎవరు అంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా పాట విని ఆగి మళ్ళీ వచ్చి మనకి బాగుందని చెప్పి వెళ్ళాలనే ఫీలింగ్ తెప్పించగలిగితే దట్ వాజ్ ద బెస్ట్ అవార్డ్. అది మీలో ఉందని తెలిసిపోయింది. సూపర్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి మంచి అవకాశాలు రావాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా అండి, ధనంజయ గారు తను సో కాల్ లేకపోయినా కూడా తన కష్టంతో ఇప్పటి వరకు ఇంత పాట మీ అందరికి అందించడమే కాకుండా సో మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. తను లైవ్ షోస్ కూడా చేస్తూ ఉంటారు. కావాల్సి మీకు అక్కడ లైవ్ లో తన నెంబర్ కూడా ఇస్తాం, మీరు కాంటాక్ట్ చేయండి. సో కంపల్సరీగా, ఎందుకంటే తనకు కూడా మంచి బిజినెస్ లాగా ఉంటుంది, మీకు మంచి మంచి పాటలు అందిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సోషల్ బెస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టీవీ మంచి మంచి నాలాంటి కళాకారుల్ని, మంచి మంచి న్యూస్ని మీ అందరి ముందుకి తీసుకురావడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు లావణ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.